హాయ్ అండి. ఈరోజు నర్సరీకి వచ్చేసాము. సాయంత్రం అయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైం అయింది. చూడండి, సంధ్యా టైంలో మా నర్సరీని ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందో. ఒక్కసారి నర్సరీని అదంతా చూపించరా. స్కై కూడా చూసారా ఎంత అందంగా ఉందో ప్రకృతి. ఇలా పల్లెల్లోకి వచ్చి ఇలా ప్రకృతిలో ఉంటే ఎంత ఆరోగ్యమోనండి. మనకి హెల్త్కి అన్నీ మనకి ఇంట్లోనే ఉంటే తెలీదు. ఒక్కసారి మీరు కూడా ఇలా బయటకు వచ్చి చూడండి. ఈ అందాలు ఇవి చాలా మిస్ అవుతున్నారు. అయితే మనం ఆర్గానిక్గా పండించుకోవాలనేది కదా. చిక్కుడు కాయలు చూడండి, ఇక్కడ నేను విత్తనాలు పెట్టాను. యాక్చువల్గా ఈ చిక్కుడు నేను తీగలు వస్తాయేమో అని వేశాను, కానీ ఇది చెట్టు చిక్కుడు అయింది. కానీ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఎన్ని చిక్కుడు కాయలు వచ్చాయో చూడండి. గెలల్లాగా ఎంత బాగా వచ్చాయో. పిందెలు వస్తున్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి, మళ్ళీ పువ్వులు వచ్చాయి. చూడండి అంత అసలు కొయ్యాలనిపించట్లేదు, ఎంత అందంగా ఉందో చూడండి. ఈరోజు ఈ ఆర్గానిక్గా కాసిన చిక్కుడు కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాం. ఏమీ తీసుకురాలేదు. ఈరోజు నా కొంగులోనే కోసుకుంటాను. నా కొంగు నిండిపోవాలండి. చూసారా ఎంత ఆరోగ్యమైన కూరగాయలు. ఇలా ప్రకృతిలోకి వచ్చి ఇలా సొంతగా కాయించుకొని ఈ చెట్ల మధ్యలో, ఈ పచ్చని చెట్ల మధ్యలో తిరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం. చూడండి ఎన్ని కాయల్ని ఇచ్చిందో ఈ చెట్టు. ఒక్క చెట్టుకే వచ్చుంటాయండి ఒక ½ కేజీ వరకు. ఎంత బాగా వచ్చాయో చూడండి. మనం విత్తనం నాటుకుంటే భూమాత మనకి ఎంతో కొంత ఫలాన్ని అయితే ఇస్తుందండి. మనం భూమిని నమ్ముకోవాలి, మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. అన్నీ ఉంటాయి ప్రకృతిలో. ఇప్పుడు ఇందులో పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాటిని తప్పించుకొని మనం ఉండాలి. ఇవన్నీ చూస్తూ భయపడకుండా మనం చెయ్యాలి ఏ పనైనా కూడా. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా అటు చాలా ఉన్నాయి. ఇవి చూడండి హెల్దీ కూరగాయలు. అసలు ఎంత సంతోషం అనిపిస్తుందంటేనండి, పెట్టే రోజు చాలా ఎండలో నాటుకున్నాం. ఆ రోజు అమ్మో నా వల్ల కాదేమో అనుకున్నా పెట్టే రోజు విత్తనాలు. కానీ ఈరోజు అనిపిస్తుంది ఆ రోజు అలా పెట్టుకోవడం వల్లనే ఎంత సంతోషంగా ఇవి నేను హార్వెస్ట్ చేయగలుగుతున్నాను. చూడండి బోలెడన్ని కాయలు. ఇంకా పూత కూడా చాలా ఉంది. మీ అందరికీ కూడా ఇవి చూస్తుంటే అనిపిస్తుంది కదా, మేము అలా కోస్తే బాగుండు, కాయించుకుంటే బాగుండు అని. ప్లేసే ఉండనవసరం లేదండి, టబ్బుల్లో కూడా ఇలానే వేసుకుంటే కాస్తాయి. అసలంటూ ప్రయత్నించి చూడండి. ఫలితం వచ్చిన తర్వాత మీరు అసలు వదిలిపెట్టరు ఈ ఆనందాన్ని. చూసారా, కాయలే కాదండి పువ్వులు కూడా ఇలానే పోస్తాయి. ఇక్కడ మాకు ఎంత పెద్ద పెద్ద బంతి పూలు పూసాయో చూడండి. ఈ బంతి పూలు మొక్కలకి డిసీజులు, పురుగులు రాకుండా బోర్డర్లో వేసుకుంటాం ఇట్లాగా. వీటి వల్ల పురుగులు ఏమైనా వస్తే ఇవి ఆకర్షిస్తాయంట. అందుకోసమని వీటి చుట్టూ మొక్కల మధ్యలో పెట్టుకుంటే చుట్టూ బార్డర్లో ఇవి
ఇట్లాగా పూల మొక్కలు, బంతి మొక్కలు అవి పెట్టుకున్నాము. ఇవి అందానికి అందం, మళ్ళీ మొక్కలకి రక్షణగా కూడా ఉంటాయి. అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ మొక్కల మధ్యలో నేను చూడండి, ఇలా కూరగాయలు, ఇట్లా పువ్వులు ఇవన్నీ మనమే కాయించుకొని, మనమే పూయించుకొని, ఇలా వీటిని చూస్తూ బ్రతికేయచ్చు కదండి. ఈ సంతోషం, దీనివల్ల ఆయుష్ కూడా పెరుగుతుందంట. ఇలా మనం వీటితో ఆనందిస్తూ, వీటితో మమేకమై పెరుగుతుంటే మన ఆయుష్ కూడా పెరుగుతుందంట. ఎంతవరకు వాస్తవం మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీ ఆనందాన్ని కూడా నాతో షేర్ చేయండి. ఇవి వచ్చి బెండ మొక్కలండి. ఈ బెండ మొక్కలు వేసుకోవడం మరి విత్తనాలు తేడానో లేకపోతే నాకు పెంచడం రాలేదో తెలియడం లేదు. కొంచెం దగ్గరగా అయ్యాయి వేయడం కూడా, దానివల్ల ఏమో తెలీదు. మొక్కలు అయితే హెల్తీగా ఎక్కువగా పెరగలేదు, కానీ పెరిగిన వరకు అయితే మంచిగా వచ్చేసాయి బెండకాయలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా కాయలు అయితే వచ్చాయి, కానీ చెట్టు పెరగడం లేదు. మరి దీనికి బలం సరిపోవట్లేదా, విత్తనమే కరెక్ట్గా వేయలేదా నాకు అర్థం కావట్లేదు. లైట్గా డిసీజ్ కూడా ఏదో వచ్చినట్టుంది. ఆకులన్నీ పండు రంగులోకి వచ్చేసాయి. చూడాలి వీటిని ఇంకా కొంచెం శ్రద్ధ చేయాల్సింది. చూద్దాం, కొంచెం నీమ్ ఆయిల్ అది కొట్టి చూద్దాం ఏమైనా వస్తాయేమో. ఇంతేనండి, మేము ఇలా కాయించేసుకొని ఇవే తింటాము. చూడండి, మాకు 2 రోజులకు వచ్చేస్తాయి వెజిటేబుల్స్. ఎంత ఆరోగ్యమో ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచుకోండి, మీ కూరగాయలు మీరు వేసుకోండి, మీ ఇంటి పంట మీరు తినడానికి ప్రయత్నించండి. పల్లెలలో ఉన్న వాళ్ళు కూడా కొనేసుకుంటున్నారండి. మీకు ప్లేస్ ఉన్నా కూడా చాలామంది కొనుక్కొనే తింటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. చూడండి, మేమేం చేసాం, విత్తనాలు వేసుకున్నాం అంతే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఇవిగో చూడండి, బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి. ఎంత సంతోషం. మాకు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించదు. సాయంత్రం అవుతుందంటే ఎంత చక్కగా ప్రకృతి అందాలు ఎన్నో. పైన పక్షులు వెళ్తుంటాయి, కింద ఇలా పూల మొక్కలు, పచ్చదనం. ఎంత ఆరోగ్యం. ఏదైనా మనం ఆస్వాదించే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఈరోజు ఏమీ తీసుకొచ్చుకోలేదు. ఇక్కడికి రాగానే ఇవి కనిపించాయి, వెంటనే హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. చిక్కుడుకాయలు, బెండకాయలు, బంతి పువ్వులు. ఈ రోజుకి ఇంక ఇవి సరిపోతాయి. నెక్స్ట్ హార్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.